హలో బ్యూటిఫుల్ పీపుల్స్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వేళ వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎవరైనా సరే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటాం? సో యూట్యూబ్లో ఎంతో కొంత అమౌంట్ అనేది ఇంట్లోనే ఉండి మనం మనకున్న టాలెంట్తో కొంచెం కొంచెమైనా సరే చిన్నగా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవాలని అనుకుంటాం. అవునా? నిజంగానే అందరూ షార్ట్లలోని వీడియోస్లోని లక్షలు సంపాదిస్తున్నారంటే నమ్ముతున్నారా? నిజంగా ఇవాళ అయితే మీకు అన్నీ క్లారిటీగా చెప్పేస్తానండి. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే చాలా ఈ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ అనే పొందినవి అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మీరు చేయకూడదు, మంచిగా గ్రోత్ అవ్వాలి, దీనిలో అన్నీ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను. ఈ 5 మిస్టేక్స్ అయితే అసలు ఏ వీడియోస్ చూడకుండా నిజంగా డైరెక్ట్గా పెట్టేసి ఉన్నట్టే, అంటే ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లయితే, లేదంటే మీకు అసలు వ్యూసే రావట్లేదు, లేదా సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు, లేదంటే ఇంకా నేను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బట్ నాకు ఏంటి క్లారిటీగా తెలియట్లేదు అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. అండ్ మెయిన్లీ ఏంటంటే మానిటైజేషన్కి ఒకవేళ అప్లై చేయడానికి దగ్గరలో ఉన్నట్లయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఈ వీడియో అనేది, తప్పనిసరిగా చూడండి. సో హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో లాస్ట్లో. సో ఇంకా కమింగ్ టు ద వీడియో. సో మెయిన్లీ 5 మిస్టేక్స్ అయితే అసలు చేయొద్దండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నామో దాని మీద కంప్లీట్గా మనకి ఒక థాట్ కంప్లీట్గా ఉండాలి, అంటే ఒక అవగాహన అనేది క్లియర్గా ఉండాలి మనకి దానిపైన. సో అది దానికి రిలేటెడ్గానే మనము యూట్యూబ్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనండి. అంటే ఇప్పుడు ఒక టెక్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కంప్లీట్గా టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఫోన్స్ గురించి కానీ, లేదంటే ఇంకేమైనా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదంటే జెన్యూన్ కంటెంట్ అనేది దాని గురించి ట్రూ ఫాల్ అనేది చెప్పడము, లేదంటే ట్రిక్స్ అనేవి టిప్స్ అనేవి చెప్పడం గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో సేమ్ లైక్ దట్. ఇంకా అలాగే కుకింగ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, కుకింగ్ వాళ్ళు లైక్ శ్రావణి కిచెన్, మా అమ్మ వంట, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించే పర్టికులర్గా వీడియోస్ అనేవి కూడా మేకింగ్ చేస్తారనమాట. సో అలాగే మనం ఏదైతే వ్లాగ్స్ చేయాలనుకున్నాం అనుకోండి, ట్రావెలింగ్ లేదా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఇంకా డిఫరెంట్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఒక లిస్ట్ రాసేసుకోండి కంప్లీట్గా, ఒక ప్రాసెస్ అనేది. అంటే నేను ఇవన్నీ చేయాలి, దీనికి రిలేటెడ్గా ఇవన్నీ నేను చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఒక క్లారిటీ ఉండండి. ఆల్ మిక్సింగ్ అనేది అనుకోకుండా ఒకే కంటెంట్లో వెళ్ళినట్లయితే మనకి త్వరగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అనేవి వస్తారండి ఈజీగా. తక్కువ టైంలో మనకి మానిటైజేషన్ ఉంటుంది, మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్లీ మనం నేమ్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది రీయూజర్ కంటెంట్ అస్సలు చేయొద్దు. చాలామంది ఇదే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. రీయూజర్ కంటెంట్ అనేది మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రీయూజర్ కంటెంట్ చేయొద్దు. రీయూజర్ కంటెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఇన్స్టాగ్రామ్లోనే ఏదో వీడియో పెట్టారు, లేదా యూట్యూబ్లోనే పెట్టారు, లేదంటే స్నాప్లో పెట్టారు, అది తీసుకొచ్చి మన దాంట్లో వైరల్ అయింది కదా వాళ్ళది అని చెప్పేసి మనం కూడా అదే వీడియోని డౌన్లోడ్ చేసి వాటర్ మార్క్ లేకుండా చేసినా సరే తీసుకొచ్చి మనం అప్లోడ్ చేసామనుకోండి, యూట్యూబ్కి క్లియర్గా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ పిన్ టు పిన్ ఫిల్టర్ చేస్తుంది. కాబట్టిగా ప్రతి పాయింట్ కూడా చెక్ చేసినప్పుడు పక్కా దొరికిపోతాం. కాపీరైట్ క్లెయిమ్ అయితే వేసేస్తుంది. 3 times కానీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే నీ ఛానల్కి ఇంక మానిటైజేషన్ అనేది అవ్వదు. మళ్ళీ నువ్వు ఆల్మోస్ట్ 1 year వరకు వెయిట్ చేయాలి. నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టినా దానివల్ల ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు పెట్టిన కంటెంట్ మనం అసలు తెచ్చి పెట్టకూడదు. ఇంకొకటి, సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, సినిమా డైలాగులు కానీ, సీరియల్ డైలాగ్స్ కానీ ఎవరైనా యూజ్ చేసింది మనం తెచ్చుకొని అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టుకోవడం, లేదంటే వాళ్ళ యూఆర్ఎల్ని మనం కాపీ చేసి మనం వాడుకోవడం కానీ, ఇలాంటివి ఏం చేసినా, లేదా ఇన్షాట్లో కానీ, కైన్ మాస్టర్ కానీ, లేదంటే క్యాన్వా కానీ, ఇలాంటివిలో మనకి కొన్ని మ్యూజిక్స్ అనేవి ఇస్తాడనమాట. ఆ మ్యూజిక్స్ ఏవి కూడా అసలు వాడద్దు దయచేసి. నాది మెయిన్లీ దీనివల్లే నాది మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, అస్సలు సాంగ్స్ కానీ,
లేదంటే మూవీ డైలాగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా వాడద్దు. ఆ వాడడం వల్ల వాళ్ళకే మళ్ళీ అమౌంట్ అనేది వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ వేస్తారు. వేసిన తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ వీడియో ద్వారా డైరెక్ట్గా ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని అవర్స్ వస్తే అన్నీ కూడా వాళ్ళకి ఎంత మనీ వచ్చినా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. మనకు ₹1 కూడా రాదు దాని నుండి. సెకండ్ వన్. థర్డ్ వన్, కంటెంట్ వైలేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే యాక్చువల్లీ నాది మానిటైజేషన్ అందువల్ల క్యాన్సిల్ అయిపోయింది. నేను చాలా 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 బాధపడ్డాను. 3 months నాది వీడియోలు కంటిన్యూ పోస్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ అయినా సరే నా మానిటైజేషన్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఓన్లీ ఒక వీడియోలో ఏమవుతుందంటే, నేను మా పిల్లలే జస్ట్ అరుస్తారనమాట. వాళ్ళు ఆడుతున్నారు అక్కడ, కానీ చాలా గట్టిగా వాళ్ళు ఒకరికొకరు పరిగెత్తుతూ ఆడుకుంటూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, గోలగా ఉందన్నమాట. ఆ వీడియో ఏమైందంటే కొన్ని కంట్రీల్లో పిల్లలు ఏడవడం కానీ పెద్దగా అరవడం కానీ చేస్తే అది యూట్యూబ్ బ్యాన్ చేసింది. అంటే ఆ కంట్రీలో పిల్లల్ని అబ్యూస్ చేయడం కానీ లైక్ అలా తీసుకున్నారనమాట వాళ్ళు. జస్ట్ మన కంట్రీలో ఎలా ఉంటుంది, పిల్లలు ఏడుస్తున్నారంటే ఏదో దేనికో చిన్న రీజన్కి ఏడుస్తారు, లేదా కుట్టారు మమ్మీ అనుకుంటారు. బట్ అదర్ కంట్రీస్లో అసలు సో ఇంకొక విషయం ఏంటంటే కంటెంట్ వైలేషన్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే యూట్యూబ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది. ఎవరైనా సరే యూట్యూబ్లో ఒక వీడియో చేస్తున్నారంటే కంపల్సరీగా అవన్నీ ఫాలో అవుతారు, అదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ ఏంటంటే కంటెంట్ వైలేషన్ అంటే లైక్ ఎవరినైనా హార్మ్ చేయడము, కొట్టడము, లేదంటే తిట్టడము, వర్గర్ వర్డ్స్ వాడడము, అలాంటివి ఏమైనా సరే అస్సలు యాక్సెప్ట్ చేయదు అనేది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే సినిమా సాంగ్లు కానీ ఇలాంటివి ఏవి పెట్టకండి. పెట్టడం వల్ల ఏమిటంటే మీకు అసలు ₹1 కూడా రాదు దానివల్ల. అలాంటప్పుడు మనం పెట్టుకునే దండగే కదా. ఎందుకంటే వేరే వాళ్ళు చేసుకున్న వీడియో వేరే వాళ్ళు చేసుకున్న మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. కానీ దాని నుండి మీకు యూట్యూబ్ మానిటైజేషన్ వద్దు, నాకు అసలు ₹1 కూడా అవసరం లేదు అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు కాపీరైట్ పడుతుంది, కానీ ఏమీ కాదు. లేదు నాకు దాని నుండి అమౌంట్ రావాలి అనుకుంటే కంపల్సరీగా నువ్వు అలాంటి సాంగ్స్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ ఎవరిదే పక్క వాళ్ళది అనేది మనం యూజ్ చేసుకోకూడదు. ఇంకొకటి సెట్టింగ్స్ అనేవి మనం మనం వీడియోస్ కంటిన్యూ పెడతాం కదా, పెట్టేటప్పుడు చాలామంది వ్యూస్ రావని చెప్పేసి మధ్యలోనే ఆపేస్తారు. అంటే ఒక 10 వస్తాయి, 15 వస్తాయి, లేదా 50, 100, 1000 ఇక్కడ వరకు ఇలా వచ్చి ఆగిపోతుంది, నా ఛానల్ని అసలు కదలట్లేదు, అసలు సబ్స్క్రైబర్ రావట్లేదు అని చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఆగిపేస్తారు. అస్సలు అలా అనుకుంటే స్టార్టింగ్లోనే ఆపేయండి. మీకు ఎన్ని పనులున్నా, రేపు చచ్చిపోతున్నాను అనుకున్నా సరే ఈవేళ వీడియో అప్లోడ్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ వీక్కి మీరు కంపల్సరీగా ఒక 3 నుండి 4 వీడియోస్ అనేవి మినిమమ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్లీ మీ థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్గా అవతల వాళ్ళకి చూడగానే ఒప్పించేసేలా ఉండాలన్నమాట. మెయిన్లీ అది ఓపెన్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ అందులో మీరు ఏదైతే చెప్తున్నారో కీవర్డ్స్ దానికి రిలేటెడ్గా థంబ్నెయిల్ ఉండాలి. చాలా మీరు ఎప్పుడైనా చూసారో లేదో, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది అండ్ వీడియో లోపలికి వెళ్తే ఇంకోటి ఉంటుంది. అలా ఉందనుకుంటే అస్సలు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్గా చూడరు, అదంతా ఫేకే. నెక్స్ట్ టైం కూడా రిపీట్గా వాళ్ళు చూడాలనుకోరు అనమాట. సో దానికి రిలేటెడ్గా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వీడియోస్ అనేవి ఆపేయకూడదండి. ఎక్కడో కూడా ఒక్కసారి మనకి కాపీరైట్ అనేది వచ్చింది అనుకోండి, అది మీ ఛానల్కి ఇంపాక్ట్ కాదు అని చెప్పి చూపిస్తుంది, అయినా సరే ఇంపాక్ట్ అవుతుంది. కంపల్సరీగా ఆ వీడియో అనేది డిలీట్ చేసేసినంత మాత్రాన పోదండి. దానికి మనకి యూట్యూబ్లో యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. కంపల్సరీగా అది గూగుల్లో సెర్చ్ చేసినా సరే వస్తుంది. యూట్యూబ్ స్టూడియోలో కొన్ని మ్యూజిక్స్ అనేవి ఇస్తాడనమాట, అది యూజ్ చేసుకోవచ్చు, మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద పెట్టుకోవచ్చు. సో దానివల్ల మనకి యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇంక బయట కంటెంట్ మన వీడియో అంతా ఎందులోనైనా ఎడిట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కానీ అందులో మ్యూజిక్ మాత్రం యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నప్పుడు క్లియర్గా ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్. ఎక్కడైనా కాపీరైట్ వచ్చిందా, లేదంటే ఎక్కడన్నా స్ట్రైక్ కానీ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి ఏమైనా వచ్చిందా, ప్రతి వీడియో కింద యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని అవర్స్ చూసారు, ఎంత రీచ్ అయింది, ఎంతవరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, అసలు ప్రతిరోజు ఎంత మనకు ఒక గ్రాఫ్ ద్వారా
క్లియర్గా ప్రతి పాయింట్ ఉంటుంది. అదైతే క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అలా అని చాలామంది అంటే మనకు వ్యూస్ రావట్లేదని చెప్పేసి చాలామంది ఒక పని చేస్తారనమాట. మన ఫోన్లోనే కంటిన్యూగా చూస్తూ ఉంటారు. అదే ఈమెయిల్ ఐడితోని లాగిన్ అయ్యారో, ఛానల్ ఈమెయిల్ ఐడితో పెట్టారో అదే ఫోన్లోని అదే మెయిల్ ఐడితోని వీడియోస్ చూస్తూ ఉంటే అవర్స్ పెరుగుతాయి కదా, లేదంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి చేస్తారు. అస్సలు చేయొద్దు ఇది. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ మన వీడియోని ఇంకెవ్వరికి చూపించదు. అండ్ దానివల్ల ఆపేస్తుంది కంప్లీట్గా. మంది ఛానల్ అనేది ఇంకా పడిపోతూ ఉంటుంది, మైనస్ అయిపోతారు సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు. సో అది కూడా మెయిన్ పెట్టుకోవాల్సింది. కొంతమంది ఏం చేస్తారంటే మన ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళ దాంట్లో కంటిన్యూగా అదే వీడియో రాత్రి అంతా పెట్టాడో లేదా టీవీలో పెట్టాడో ఇలాంటివన్నీ చేస్తారు. ఇలాంటివి ఏవి చేయొద్దండి. మీరు జెన్యున్ కంటెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్తుంది. మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, జనాలకు అర్థమయ్యేలా చెప్పేటప్పుడు కంపల్సరీగా ప్రతి వీడియో కూడా వెళ్తుంది. కొన్నిసార్లు వెళ్ళదు. అస్సలు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. చాలామంది మోనిటైజేషన్ కోసం, వాచింగ్ అవర్స్ కోసం బయట చాలామంది సాఫ్ట్వేర్స్ ద్వారా మనకి ఇంత అమౌంట్ అని తీసుకొని చెప్పేసి చేస్తారండి. అస్సలు అలా చేయించుకోవద్దు. ఎందుకు అంటే అలా మోనిటైజేషన్ అయినా, సబ్స్క్రైబర్లు అలా పెంచుకున్నా దానివల్ల మనకు అసలు ఒక్క వ్యూ కూడా పెరగదు, ఎవరు చూడరు. ఎందుకంటే అదంతా సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే అవుతుంది అనమాట. దానివల్ల మనకి పెరిగినా సరే అప్పుడు మోనిటైజేషన్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. సో అదైతే ఫేక్ చేయాలి యూట్యూబ్లో అనే థాట్ అయితే కంప్లీట్గా మెంటల్గా తీసేయండి. చాలా పేషెన్సీ చాలా అవసరం అండి. యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి మెయిన్ ఉండాల్సింది పేషెన్సీ చాలా అవసరం. ఎందుకంటే ఆ వ్యూస్ అనేవి పెరిగే వరకు కూడా మంచి కంటెంట్ అనేది తీసుకోండి. ఒకరు చెప్పింది మనం తెచ్చి కాపీ చేసి చెప్పేయడం కాకుండా మనము దాని నుండి ఏం నేర్చుకున్నాం, నిజంగా అందులో ఎంతవరకు జెన్యున్ ఉంది, రియల్లా కాదా అనే విషయం క్లియర్గా తెలుసుకొని అది చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు కంపల్సరీగా వెళ్తుంది. బట్ ఒక్కసారి వెళ్ళకపోవచ్చు. కంపల్సరీగా ఒక 2 years అయినా టైం ఇవ్వండి. కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా. మన కంటెంట్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నించకుండా అదే వీడియోని కాకుండా కొత్త వీడియోలు మళ్ళీ చేయడానికి ప్రయత్నించండి. డిఫరెంట్ వేలో ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే టెక్ ఛానల్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళు చెప్పేది వినండి. ఇంకా ఎలా మన ఛానల్ గ్రోత్ చేసుకోవచ్చు ఒక టిప్స్ అనే చెప్తారు వాళ్ళు. అలా ట్రై చేయండి. ఫేక్గా ట్రై చేయడానికి అస్సలు అగ్రి అవ్వద్దు. సో అదండి. టోటల్గా అయితే నేను చాలా విషయాలు మీకు క్లియర్గా చెప్పాను. అండ్ మోనిటైజేషన్కి అప్లై చేసే ముందు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, ప్రతి వీడియో చెక్ చేసుకోండి. అండ్ క్లియర్గా ఎప్పుడు కూడా మోనిటైజేషన్కి అంటే నాది మోనిటైజేషన్ రిజెక్ట్ అయింది, అది మళ్ళీ ఎలా చేసుకున్నాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా క్లియర్గా చెప్తాను. సో ఒకవేళ మీకు దాని గురించి ఇంకేమైనా డౌట్స్, యూట్యూబ్ ఛానల్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ యూట్యూబ్కి కావాల్సింది ఏంటంటే మోనిటైజేషన్ అవ్వాలంటే దానికి కావాల్సిన అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎలా అవుతుంది, ఎంత కావాలి, ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. ఎంత మనీ వచ్చిందో నాకు క్లియర్గా నేనైతే అన్నీ చూపిస్తానండి తప్పకుండా. సో దానికి కావాల్సినవి మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అసలు స్కిప్ చేయదండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.